హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు చలాకీ ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో నా మ్యారేజ్ అయిన కొత్తలో నేను అత్తయ్య గారి దగ్గర నుంచి నేర్చుకున్న గరం మసాలా అయితే మీతో షేర్ చేస్తున్నానండి. ఇది యూట్యూబ్లో ఎక్కడా ఉండదు. ఇది టోటల్లీ మా అత్తయ్య గారి స్టైల్లో అయితే ఉంటుంది. సో వీడియో ఎండింగ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. నేను ఇక్కడ ఈ మసాలాస్కి మెజర్మెంట్ కోసం ఒక చిన్న టీ గ్లాస్ అయితే మెజర్మెంట్కి తీసుకుంటున్నాను. ఒక ప్లేట్లో ఈ గ్లాస్తో 3 గ్లాసెస్ ధనియాలు యాడ్ చేసుకోవాలి. అలాగే హాఫ్ గ్లాస్ జీలకర్ర, హాఫ్ గ్లాస్ లవంగాలు, హాఫ్ గ్లాస్ ఇలాచి, 1 గ్లాస్ గసగసాలు కన్ఫర్మ్గా యూజ్ చేయాలండి. అలాగే ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ 3 మీడియం సైజ్ బిర్యానీ ఆకులు అయితే వేసుకోవాలి. ఒక 2 ఇంచుల దాల్చిన చెక్క ముక్కలుగా కట్ చేసి యాడ్ చేయండి. ఒక స్టార్ యానస్, ఒక బ్లాక్ ఇలాచి. స్టార్ యానస్ ఏంటంటే ఫ్లేవర్ కోసం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ మసాలా డ్రై ఇంగ్రీడియంట్స్ ఏమీ నేను రోస్ట్ చేయట్లేదండి, నేనైతే ఎండలో పెట్టుకుంటున్నాను. ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి ఒక 2-3 అవర్స్ ఎండలో పెట్టామంటే సరిపోతుంది. మంచిగా ఎండిపోతాయి అన్నమాట. మనం ఫ్రై చేసేదానికన్నా ఇలా ఎండలో పెట్టుకున్న మసాలానే టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. నేను ఈ మసాలా ఎక్కువ రోజులు స్టోర్ ఉండడానికి కొంచెం సాల్ట్ అయితే వేస్తున్నాను. అది కూడా ఇందులో వేసి సన్కి అయితే పెట్టుకుంటాను. కొద్దిగా రాక్ సాల్ట్. ఇలాగా 2-3 అవర్స్ మనం ఎండలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ మసాలాను అయితే మనం గ్రైండ్ చేసుకుందాము. మీరు యూజ్ చేసే మిక్సీ జార్ కూడా తడి లేకుండా చూసుకోండి, ఎందుకంటే మనం ఇది స్టోర్ చేసుకుంటాం కదా, తడి ఉంటే ఎక్కువ రోజులు ఉండదు. ఇలాగా పౌడర్ లాగా మంచిగా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గ్లాస్ కంటైనర్లో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఫ్రిడ్జ్లో అయితే మనకు ఒక 6 మంత్స్ పాటు ఉంటుంది, అండ్ బయట అయితే ఒక 3 మంత్స్ పాటు ఉంటుంది అనమాట. ఈ గరం మసాలా నార్మల్ ధనియాల పొడి జీలకర్ర ప్లేస్లో ఈ గరం మసాలా యూజ్ చేస్తే సరిపోతుంది. ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.